గత 10 సంవత్సరాలుగా ఇంటర్మీడియట్ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అది పట్టించుకోకుండా ఈరోజు మూల్యాంకనాన్ని ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వాలి, ఎంత పైసలు వస్తాయి, ఏ వర్గానికి ఇవ్వాలి, ఏ కులపోడైతే ఆ సీట్లో కూర్చుంటే సెట్ అవుతారు, ఇంటర్మీడియట్ చైర్మన్ ఎవరు చేయాలి, ఇవన్నీ ఈ పోరులు పెట్టుకొని ఈ రాజకీయాలు చేసుకుంటూ విద్యార్థుల చదువుతోన ఈరోజు చెలగటం ఆడుకుంటున్నారు. ఈరోజు విద్యాశాఖ మంత్రి, చదువు లేని విద్యాశాఖ మంత్రి సీఎంకు కేసీఆర్కు పెగ్గులు పోసే మంత్రిని ఈరోజు విద్యాశాఖ మంత్రి చేస్తే ప్రకటన ఏం చేశారండి? అదంతా ఊహాగానాలు, కేవలం కట్టుకథలు మాత్రమే ప్రచారం చేసుకుంటున్నారని ఒక ప్రకటన చేశారు. తల్లిదండ్రులు ఆవేదన గురి చేస్తున్నారు. మీడియా ముఖంగా ఒక మూల్యాంకన పేపర్లు తెచ్చుకొని ఆ బిడ్డలకు వచ్చిన మార్కులు చూపించుకుంటూ బాధపడుతున్నారు. ఆ సాక్ష్యాధారాలు అన్నీ చూపిస్తుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఏసీలో కూర్చొని సోఫాలో కూర్చొని ఈరోజు ప్రకటనలు చేస్తున్నాడండి. బాధ్యత రహిత ప్రకటనలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇదంతా ఊహాగానాలు, ఈరోజు పని లేక చేస్తున్నారా? 16 మంది చచ్చిపోతే ఈరోజు విద్యార్థులు చచ్చిపోతే, చేసిన తప్పిదానికి 16 మంది విద్యార్థులు చచ్చిపోతే ఈరోజు పని లేక చేస్తున్న పోరాటం ఇది అంతా. తల్లిదండ్రులు ఈరోజు గుంపులుగా వచ్చి ఇంటర్మీడియట్ బోర్డులో అభాగ్యుల్లాగా ఆర్తనాదాలు పెడుతుంటే ఈరోజు వాళ్ళని అరెస్టు చేయడం, భయభ్రాంతులకు గురి చేసి చెల్లాచెదురు చేయడం, ఏదో ఊరు నుండి వచ్చి ఎంతో దూరం నుండి వచ్చి వాళ్ళు ఇది చేస్తుంటే వాళ్ళని ఇదండి ప్రకటనలు చేసి వాళ్ళకు ఊరడింపు అయిన ప్రకటనలు చేయకుండా వాళ్ళకు సమాధానం చెప్పకుండా ఈరోజు బోర్డు తాళాలు వేసుకోవడం, గవర్నమెంట్ వ్యవస్థలు వీళ్ళు గుసోకపోవడం, ఇలాంటి ప్రకటనలు చేయడం ఇలాంటి ఒక ప్రభుత్వ వ్యవస్థ చేస్తున్న పనితీరా ఇది. మేము నిగలదీసి అడుగుతున్నాం, నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలి. ఈరోజు సీఎంకి ఎలక్షన్స్ ముందు ఎవరో ఒక వీడియో పెడితే, భూములకు సంబంధించిన వీడియో పెడితే స్పందించిన సీఎం ఈరోజు ఎందుకు 16 మంది విద్యార్థులు బలిదానాలు చేసి ఎందుకు స్పందించలేదండి? అంటే ఎలక్షన్స్ అయిపోయినాయి, పబ్బం ఎక్కినాం, ఈరోజు పబ్బం గడిచిపోయింది, ఏరు దాటినాం, ఇక తెప్ప తగిలేసే రకమైన ఇదంతా చెప్తున్నాం. ఈరోజు ప్రభుత్వం కాదు, విద్యార్థి సంఘాలు ఈరోజు నిద్రపోనియో నిన్ను ఈరోజు సమాధానం చెప్పాల్సిందే అని మేము అడుగుతూ ఉన్నాం. ముందు 2014లో జగదీష్ రెడ్డి విద్యాశాఖ ఇచ్చినప్పుడు ఆయన హ్యాండిల్ చేయకపోతే ఆయన అమెరికా వెళ్ళి వచ్చే లోపల మళ్ళీ కడియం శ్రీ గారికి విద్యాశాఖ మంత్రి ఇచ్చారు. అదేంది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ 18లో మళ్ళీ విద్యాశాఖ మంత్రికి మళ్ళీ అదే ఆయనకు విద్యుత్ తీసేసి మళ్ళీ విద్యాశాఖ ఇచ్చారు. ఏంది ఇదే? అసలు ఆయన హ్యాండిల్ చేయనప్పుడు అప్పుడే తీసేసినప్పుడు అది ఓకే, కడియం శ్రీ గారు ఓకే చేశాడు, మంచిగా ఉంది, ఉన్న 3 ఇయర్స్లో మంచిగా ఉంది. మళ్ళీ ఇస్తే ఇదేందుకు అంత అవతవకలు? ఇంటర్మీడియట్ బోర్డు అనేది ఒక కూరగాయల మార్కెట్లోకి అయిపోయింది. ఒక రోస్టర్ ప్రకారం దిద్దుతారు. లెక్చరర్ కానీ అక్కడ ఉన్న జూనియర్ లెక్చరర్స్ కానీ ఒక రోస్టర్ ప్రకారం ఎంత రాశారు, ఏం రాశారు, ఉన్న 30 పేజీ బుక్లెట్లో మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, సాంస్క్రిట్ కానీ, ఇంగ్లీష్ కానీ ఏదైనా ఒక రోస్టర్ ప్రకారం ఒక లైన్ రాస్తే ఎన్ని మార్కులు వేయాలి, ఒక పాయింట్ రాస్తే ఎన్ని మార్కులు వేయాలి, ఆ రోస్టర్ ప్రకారం దిగుతారు. అది ఏం లేకుండా నేను 2009 నాది ఎస్ఎస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ 2013 అయిపోయింది, నేను రాసా ఇంటర్మీడియట్ బోర్డు ఒక రోస్టర్ ప్రకారం ఉంటుంది అన్నాడు. వాళ్ళ దగ్గర ఒక రోస్టర్ ఉంటుంది. ఆ రోస్టర్లో ఎంత లైన్ వేయాలి, ఏం లైన్ వేయాలి, ఏం మ్యాటర్ రాసిండు, ఎంత రాసిండు, ఏ పాయింట్ రాసిండు, దానికి ఒక రోస్టర్ ప్రకారం దిగుతారు. అలా దిద్దే ఇప్పుడు ఉందో లేదో అర్థమవుతలేదు. అట్లా ఉంది. ఏపీ గవర్నమెంట్ నాది అయిపోయింది ఇంటర్మీడియట్. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ 2014లో ఎంసెట్ లీక్ అయింది. ఎంసెట్ లీక్ అవడం అనేది పెద్ద విషయం. ఎంసెట్ లీక్ అవడం ఏంది? ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికి 35,500 మంది వేరు. 9 లక్షల చిల్లర రాస్తే 3,50,000 మంది వరకు ఫెయిల్ అయ్యారు. 3,50,000 మంది చాలా నాట్ జోక్. అట్లాంటిది 3,500 మంది పేరెంట్స్ పోవడం, పేరెంట్స్ అడగడం. సరే రివాల్యుయేషన్ డేట్ ఇచ్చావు, రివాల్యుయేషన్ డేట్ ఇచ్చావు. రివాల్యుయేషన్ వచ్చేసి 25th లాస్ట్ డేట్ ఉంది. ఇవాళ 24th, రేపు 25th లాస్ట్ డేట్. 25th లాస్ట్ డేట్ మే 5th నాడు ఎంసెట్ ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు ఆ రివాల్యుయేషన్ పెట్టుకోనా, రీకౌంటింగ్ పెట్టుకోనా? రివాల్యుయేషన్ పెట్టుకుంటే పాస్ అవుతాడా? ఒక రివాల్యుయేషన్ పాస్ అయితే ఓకే, రివాల్యుయేషన్ ఫెయిల్ అయ్యింది అనుకో మళ్ళీ సప్లిమెంటరీ ఫీజు ఇవన్నీ ఉండే. ఇప్పుడు మే 5th వచ్చే వరకు ఎంసెట్ ఎగ్జామ్ ఉంది. వాళ్ళు ఎటు డిసైడ్ కావాలి అసలు ఏంది? మళ్ళీ అక్కడ పోతే సైట్ ఓపెన్ కాదు. సైట్ ఓపెన్ కాకపోతే ఇదేంది? ఆ సైట్ ఓపెన్ కాకపోతే ఎంత ఇబ్బంది. సరే సైట్ ఓపెన్ కాదు, అశోక్ ఉన్న సెక్రటరీ, ఇంటర్మీడియట్ సెక్రటరీ అశోక్ బయటకు వచ్చి నాది ఇది తప్పు జరిగింది, బబ్లింగ్ తప్పు జరిగింది, అది ఎంతవరకు న్యాయం? బబ్లింగ్ తప్పు జరిగితే అయిపోతుందా? బబ్లింగ్ జరిగితే ఆ అమ్మాయి వచ్చి చనిపోయింది అనుకో, తప్పు జరిగిపోయింది, చనిపోయింది, వచ్చేస్తుంది, ప్రాణం తిరిగి రాదు కదా. ఇప్పుడు 17 మంది కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ 17 మంది గురించి అడగడం జడ్జి ఏమన్నాడంటే ఈ మండే రోజు జడ్జ్మెంట్కి వస్తుంది అని అంటే వీళ్ళు ఈ 3,50,000 ఫెయిల్ అయిన వాళ్ళని మళ్ళీ మీరు రివాల్యుయేషన్ రీకౌంటింగ్ చేసిన వాళ్ళు వాల్యుయేషన్ చేయాలి, ఎన్ని రోజులు చేస్తారని చెప్పేసి కోర్టు జడ్జి అడిగాడు. జడ్జితో 2 months అడిగాడు. 2 months వీళ్ళు బోర్డు వాళ్ళు చెప్పడం జరిగింది. 2 months బోర్డు వాళ్ళు చెప్పడం జరిగితే నువ్వు 1 monthలో ఎగ్జామ్ రాసినాక 1 monthలోకి వీళ్ళకి రిజల్ట్ ఇస్తావు 9 లక్షల మందికి. 3,50,000 మంది ఫెయిల్ అయితే 2 months అడుగుతున్నావు అంటే నువ్వు 1 monthలో ఒక 9 లక్షల మందికి చేస్తావు, ఉన్న 3 లక్షల మంది ఫెయిల్ అయితే 3,50,000 మంది 2 months చేస్తావు. అది ఇదేమి దూరం అంటే ఇప్పుడు వీళ్ళు 3,500 మంది ఫెయిల్ అయ్యి నాకు ఇంతకుముందు ఫస్ట్ ఇయర్లో 75 వచ్చినాయి మ్యాథ్స్లో, ఇప్పుడు 7 వచ్చాయి, సాంస్క్రిట్లో 0 వచ్చాయి, ఇప్పుడు ఇంత వచ్చినాయి అంటే జరుగుతుంది. అట్లా అవకతవకలు జరగడం వల్ల కోర్టుకు పోతే అప్పుడేమో నెల రోజులు అన్నాడు, ఇప్పుడేమో 3,50,000కు 2 months అన్నాడు. అది జడ్జి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అట్లా ఉండదు, మీరు 10 రోజుల్లో నాకు మండే వరకు ఎట్లాంటి
ఉండాలి. 10 రోజుల రివాల్యుయేషన్ రీకౌంటింగ్. మళ్ళీ ఇప్పుడు విద్యార్థులు 3,500 మంది ఫెయిల్, 3,50,000 మంది ఫెయిల్ అయ్యారు. వాళ్ళకి రివాల్యుయేషన్ రీకౌంటింగ్ ఫ్రీగా రివాల్యుయేషన్ రీకౌంటింగ్ చేయాలి. చేసిన వాళ్ళకి అవతవకలు జరిగిన వారికి న్యాయం చేయాలి. అదొకటి రీకౌంటింగ్ రివాల్యుయేషన్ ఫ్రీగా జరగడం చేయాలి. ఇట్లా ఇంటర్మీడియట్ అవకతవకలు అనేది విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి తొందరగా స్పందించాలి.